అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మేము ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ మహేంద్ర సింగ్ ధోని గురించి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అసలు అవసరమా ఈ పాకిస్తాన్ క్రికెటర్స్కి ఇలాంటి స్టేట్మెంట్స్ అంతా? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుంటే వాళ్ళు బతకలేరు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తేనే వాళ్ళకి ఏదో ఒక మనస్తృప్తి, అవునా కదా? 44 సంవత్సరాలు వచ్చాయి, ఇంత పెద్ద వయసు వచ్చింది, ఇంకా ఎందుకు క్రికెట్ ఆడుతున్నావు నువ్వు? ఎందుకు ఐపీఎల్ ఆడుతున్నావు? రిటైర్మెంట్ ఇచ్చేసి ఐపీఎల్కి ఆరామ్గా ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు కదా. డబ్బు అంటే ఎందుకు అంత పిచ్చి? ఆరామ్గా ఇంట్లో కూర్చొని టీవీ చూడు. 44 ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఎందుకు ఇంకా క్రికెట్ ఆడుతున్నావు అని మొహమ్మద్ అమీర్ పాకిస్తాన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని గురించి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. చూడండి, అసలు మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడడా పక్కన పెడితే అది అడగడానికి మొహమ్మద్ అమీర్ గాడు ఎవరు? అవునా కదా? ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు? నీకు దమ్ముంటే నువ్వు కూడా 50 సంవత్సరాలు వచ్చినాక కూడా క్రికెట్ ఆడు, నీకు డిమాండ్ ఉంటే. అవునా కదా? ఆల్రెడీ డిమాండ్ లేదు మొహమ్మద్ అమీర్కి, అవునా కదా? నీకు దమ్ముంటే నువ్వు కూడా క్రికెట్ ఆడు, ఎవరు వద్దన్నారు? అవునా కదా? మహేంద్ర సింగ్ ధోని అది ఒక లెక్కలో పేరు కాదు, అది ఒక బ్రాండ్ అనే చెప్పొచ్చు, అవునా కదా? మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడుతుంటే చాలా అంటే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా 2 ఓవర్స్ అయినా చాలు, 2 ఓవర్లు అయినా సరే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆడాలని అయితే చాలా మంది కోరుకుంటారు. అంటే వికెట్లు వెనక కీపర్గా చేస్తే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. మహేంద్ర సింగ్ ధోని టీంలో ఉంటే చాలు అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఉన్నోళ్ళు కూడా అవుట్ అయిపోవాలా, అయినా కూడా పర్లేదు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలని చాలా మంది అయితే కోరుకుంటారు. మహేంద్ర సింగ్ ధోనికి ఏజ్ అనేది నంబర్ మాత్రమే. ఎప్పుడు మొహమ్మద్ అమీర్ ఇలాంటి స్టేట్మెంట్స్, పనికిరాని స్టేట్మెంట్స్ ఇచ్చాడో, మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్, తర్వాత ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే మొహమ్మద్ అమీర్ పైన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లన్నీ? 44 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు వచ్చినా కూడా మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడతాడు, సిఎస్కే తరఫున ఆడతాడు. నీకు వచ్చిన నొప్పేంటి? నువ్వేమన్నా మాట్లాడుతుంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ గురించి మాట్లాడుకో. మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడితే బాగుండదు. నీకు దమ్ముంటే నువ్వు కూడా ఆడుకో, ఎవరొద్దన్నారు? మహేంద్ర సింగ్ ధోని అది ఒక బ్రాండు. అసలు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆడకపోయినా కూడా వికెట్లు వెనక నిలబడితే చాలు, దాన్ని మేము సంతోషిస్తాము. మహేంద్ర సింగ్ ధోనికి ఏజ్ అనేది నంబర్ మాత్రమే అని అసలు పాకిస్తాన్ మొహమ్మద్ అమీర్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్? ఈ పనికిరాని స్టేట్మెంట్స్ ఎవరిని ఇచ్చారంటే అది పాకిస్తాన్ క్రికెటర్స్ తప్ప ఎవరు, అవునా కదా? మహేంద్ర సింగ్ ధోనికి చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది. వికెట్లు వెనక నిలుచుకోవాలా, కీపింగ్ చేయాలా, 2 ఓవర్లైనా బ్యాటింగ్ చేయాలా మహేంద్ర సింగ్ ధోనిని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అది మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్కు ఉండే డిమాండ్, అవునా కదా? మహేంద్ర సింగ్ ధోని నేను ఆడనన్నా కూడా ఫ్యాన్సే ఇంకా రెచ్చగొడతారు మహేంద్ర సింగ్ ధోని ఆడల్లా అని. చాలా మంది క్రికెటర్స్ కూడా మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆడాలని కోరుకుంటారు. ఈ మహానుభావుడు చెప్పే స్టేట్మెంట్స్ ఎందుకు, అవునా కదా? ఎందుకు ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్? నువ్వు చెప్పినంత మాత్రాన, ఈ మొహమ్మద్ అమీర్ గారు చెప్పినంత మాత్రం మహేంద్ర సింగ్ ధోని ఆడకుండా ఆపేస్తాడా? పనికిరాని స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ విలువ వాళ్ళే తగ్గించుకుంటారు అనడంలో తప్పు లేదు. పాకిస్తాన్ క్రికెటర్స్ అంతే, వాళ్ళ నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. ఇంకా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.